బాబు అందరూ దగ్గర రావాలి, వేదిక దగ్గర రావాలి. మరి కొద్దిసేపట్లో 5-10 నిమిషాల్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు రాబోతున్నారు. అప్పటి వరకు సమావేశం నడుస్తూ ఉంటుంది. వచ్చినటువంటి అతిథులు మాట్లాడుతూ ఉంటారు. సమయానికి ఒక 5 నిమిషాలు తయారు మంత్రి గారు రాబోతున్నారు. ఎండ బాగా ఉంది కాబట్టి తొందరగా వచ్చినటువంటి నాయకులు మాట్లాడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తొందరగా మీ ఇంటికి చేరే విధంగా మేము సహకరిస్తాం. మీరు కూడా సహకరించాలి. దూరంగా ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, మేము గ్రామాల నుంచి వచ్చిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర అన్న గారు ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేంద్ర అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే గతంలో మనం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం. మనకి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మండలంలో కానీ ఏ ఒక్క గ్రామానికి కానీ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇళ్ల గురించి అనేక సార్లు అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా మనకి ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల నుంచి కనుక చూసినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, వృద్ధులు, వితంతు మహిళలు అనేక మంది పెన్షన్కి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి కొత్త పెన్షన్ దాఖలాలు చేయలేదు. అదేవిధంగా మనకి గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మనకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లోనే మనకి ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకు ముందు 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు వచ్చేది. ఆ కరెంటు బిల్లు కూడా 300-400 మాత్రమే ఉండేది. కానీ దాన్ని వారి ప్రభుత్వంలో నెల కరెంటు బిల్లులు వసూలు చేస్తూ పేదవారి యొక్క నడ్డి విరిచే పరిస్థితి ఏర్పడ్డది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 0 బిల్లును ప్రకటించి పేదలందరికీ కూడా ఎంతో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించింది. అదేవిధంగా రానున్న కాలంలో మన ముఖ్యమంత్రి వారిలో చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వంలో మనకు ఏళ్ళు గడిచిన రుణమాఫీ అనేది జరగకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వైపు మనందరం కూడా నిలిచి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం చేత మనకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా చేసుకొని గ్రామాభివృద్ధిని చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మన ప్రణవన్న గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రణవన్న గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. అన్నగారికి రాజేంద్ర గారు తోడైతే మరింత అభివృద్ధి చేసుకోవచ్చు ఈ నియోజకవర్గాన్ని. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ పైన ఓటేసి రాజేంద్ర గారికి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి